పెద్ద రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఈ సినిమా స్థాయి ఎంత అనేది రాబోయే వసూళ్లే నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికైతే రామ్ చరణ్ అభిమానులు హ్యాపీ. ఈ సినిమా గురించి ఎప్పుడు ప్రస్తావించినా క్లైమాక్స్ గురించి, అందులో చరణ్ నటన గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. ఈ సినిమాతో చరణ్ జాతీయ అవార్డు సాధిస్తాడన్న నమ్మకం అందరిలోనూ ఉండేది. పెద్ద ప్రీ రిలీజ్ లో మైక్ పట్టుకున్న వాళ్ళంతా రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడారు. మైత్రి రవి అయితే రెండేసి అవార్డులు ఇచ్చినా తప్పు లేదన్నారు. జగపతి బాబు లాంటి సీనియర్ నటుడు కూడా చరణ్ నటనని ప్రశంసించారు. పెద్దిలో చరణ్ కు జాతీయ అవార్డు రావడం ఖాయమన్నది అభిమానుల గట్టి నమ్మకం. చరణ్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నటించారు. ప్రీ క్లైమాక్స్ హాస్పిటల్ సీన్ ఇలా ప్రతి చోట చరణ్ విజృంభించాడు. ఈ పాత్ర కోసం చరణ్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తూనే ఉంది. ఓ కమర్షియల్ హీరో తాను గీసుకున్న గిరి నుంచి బయటకు వచ్చి ఇలాంటి పాత్ర చేయడం, మెప్పించడం సామాన్యమైన విషయం కాదు. అవార్డు జ్యూరీ కూడా ఇలాంటి విషయాల్ని సున్నితంగా గమనిస్తూనే ఉంటుంది. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు సాధించిన తొలి తెలుగు హీరో ఆయనే. ఇప్పుడు చరణ్ కి కూడా ఆ అవకాశం దక్కితే తెలుగు సినిమా హీరోయిజం మరింత వర్ధిల్లుతుంది. త్వరలో రాబోయే సినిమాలు, అందులో చూడబోయే హీరో పాత్రలపై ఈ ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి.